స్వామీజీ మీ పేరు? మా పేరు యోగానంద స్వామి. స్వామి చెప్పండి. అయితే గతంలో జరిగిన తిరుపతి లడ్డు వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారో? అసలు నిజంగానే కల్తీ జరిగిందా లేదంటారా? అది కల్తీ జరిగిందని వ్యవహారం నాయన. ఎంతోమంది హ్మ్. దీన్ని చర్చించుకుంటా ఉన్నారు. హ్మ్. కాబట్టి ఋషులు నిర్ణయించినటువంటిది యజ్ఞము, యాగము, క్రతువు హ్మ్. ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించుకొని ఋషులు నిర్ణయించిన ప్రకారముగా హ్మ్. మనం చేస్తే చేయాలా, లేదంటే సైలెంట్గా ఉంటే కూడా ఏ తప్పు లేదు. అంటే ఇక్కడ మనం చూసాం లడ్డు వ్యవహారం చూస్తే కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది చాలా పాపహేతువైతుంది. హ్మ్. ఇంతమంది కోట్లాది మంది యొక్క జనాల యొక్క విశ్వాసాన్ని చెడగొట్టినట్లయితుంది. హ్మ్. అది ఎంతో పవిత్ర భావం చేత ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టుకొని హ్మ్. వాళ్ళ పరమాత్ముడే ఆ వెంకటరమణ స్వామి దేవుడు అని చెప్పి హ్మ్. ఆ పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు వాళ్ళకు ఆ కల్తీతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని ఇవ్వడం వలన వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినట్లయితుంది. మరి ఇక్కడ చూసుకుంటే ఏదైతే నాయకులు ఉన్నారో గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఆ పాలక మండలి కానీ ఆ పాలక మండలి కానీ ఇప్పుడు కూడా వాళ్ళు క్షమాపణ చెప్పట్లేదు. ఎందుకంటే కల్తీ జరగలేదని పదే పదే చెబుతారు. నిజంగా మీరేమైనా కల్తీ జరిగింది చెప్తుంది, దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఇక్కడ కల్తీ జరిగిందో జరగలేదంటారు? వాళ్ళు చెప్పే విధానాన్ని ఎలా చూడొచ్చుంటారు? కల్తీ జరిగింటేనే కదా ఇంత పైకి వచ్చింది. ఇంతమంది విలేకరులు చెప్పడం తప్పు కాదు కదా. ఎవరో పొరపాటు జరిగింటేనే ఇది పొరపాటు జరిగింది నాయన అని చెప్తారు. కాబట్టి ఆ పొరపాటు జరిగింది తన కింది వాళ్ళు చేసినా కానీ తాను చేసినా కానీ నాయన పొరపాటు జరిగిపోయింది, దానికి క్షమాపణ చెప్పుకోవాల్సిన ధర్మం అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అట్లా నీకు మనసు ఒప్పకపోతే ఈ యొక్క హైందవ ధర్మం అనేటువంటిది తెలుసుకొని ఆ యొక్క భగవద్గీతను క్షుణ్ణంగా చదువుకొని దాంట్లో ఉండేటువంటి ధర్మాన్ని తెలుసుకొని ఏదో పొరపాటు జరిగిపోయింది దీనికి క్షమాపణ చెప్తా ఉండమంటే వాళ్ళకి ఏ పాపము లేదు, ఏ ఇబ్బంది లేదు కదా. మరి ఎందుకంటే చెప్పలేకపోతున్నారు అంటారు? వాళ్ళు ఎందుకు చెప్పలేకుండా పోవడం కారణం ఏమంటే హిందూ ధర్మాన్ని తెలుసుకోకుండా పోవడం, భగవద్గీతను గురించి వాళ్ళు తెలుసుకోలేకుండా పోవడమే కారణము. ఇప్పుడు బైబుల్ చదువుతున్నారు, ఖురాన్ చదువుతున్నారు. అదేవిధంగా మనం ఈ భారత భూమిలో పుట్టినందుకు ఆ భారతమాత రుణం తీర్చుకుందాము, మన తల్లిదండ్రుల రుణం మనం తీర్చుకుందాము అనేటువంటి ఉద్దేశం చేత ఎప్పుడైతే భగవద్గీతను చదువుతాడో అప్పుడు దాంట్లో ఉండేటువంటి ధర్మాన్ని తెలుసుకుంటాడో అప్పుడు తన తప్పును తాను ఒప్పుకుంటాడే కానీ ఆ ధర్మాన్ని తెలుసుకోలేకుండా ధర్మాన్ని ఈ తప్పును ఒప్పుకోవడం అంటే ఎవరికి సాధ్యం కాదు. ఏది కూడా తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే భగవద్గీతను చదువుతారో అప్పుడు మనం చేసింది చాలా తప్పు, ఇటువంటి తప్పులు ఇంకా చేయకూడదు అనేటువంటి భావానికి వస్తారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఏదైతే పదే పదే వాళ్ళ వ్యవహార శైలి చూస్తే మా తప్పులు ఏమి లేవు అనే దాడి చేసేదాన్ని ఎలా చూడతారు? ఇక్కడ హిందూ ధర్మాన్ని వాళ్ళు దాడి చేసినట్టేనంటారా? అది హిందువుల మీద దాడి చేయడమే, అది చాలా పరమద్రోహం అవుతుంది. కాబట్టి సర్వజీవుల యందును ఆ పరమాత్ముడే ఉన్నాడు, ఆ యొక్క జఠరాగ్ని రూపకంగా ఉన్నాడని చెప్పి గీత చెప్తుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటే ఆ భగవంతుడు జీవరూపములో ఉన్నాడన్నమాట. ఆ జీవరూపములో ఉండేటప్పుడు అతనికి ఏం ఆధారము? అన్నము నీళ్లు. ఈ రెండింటిని ఆపు చేయడం చాలా పాపము. అప్పుడు జీవుల్ని హింసించినప్పుడు జీవుల్ని హింసించినట్టే, ఏదైతే జీవుల్ని హింసిస్తుందో అది భగవంతుడిని హింసించినట్టే. కాబట్టి అహింస పరమోధర్మ అని బుద్ధుడు చెప్పినాడు అన్నమాట. అందుకని సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం వ్రజ అని అన్నారు పెద్దలు. కాబట్టి ఆ భగవంతుని సర్వ విధాల ఆయన్ని ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో ఆయన యొక్క కార్యములు అన్నీ కూడా భగవంతుడే చూస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ చూసుకుంటే ఇటు గవర్నమెంట్ వ్యవహార శైలి కానీ అటు ప్రతిపక్ష నాయకుడు వ్యవహార శైలిని ఎలా చూస్తారు? అసలు ధర్మాన్ని ఎవరు కాపాడాలంటారు? మీలాంటి సాధువులు కాపాడతారా, జనాలు కాపాడాలంటారా? ఇక్కడ కొంతమంది ముసుగులో స్వామీజీ ముసుగులో కొంతమంది ద్రోహం చేసే విధంగా కూడా ప్రవర్తించిన సందర్భాలు మనం చూసాం. అట్లా సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మన పురాణాల్లో కూడా మారీచుడు జింక వేషం వేసుకొని శ్రీరాములను మోసగించినాడే, ఆ విధంగా ఈ ప్రజా పరిపాలనల్లో కూడాను ఆ యొక్క జీవులను హింసించడము, వాళ్ళను మోసగించడము, వాళ్ళ కష్టార్జితం తీసుకొని పోయి ఇతర మతస్థులకు వేయడము అది చాలా పాపము. ప్రతి ఒక్క చర్చికి ఏ విధంగా నువ్వు నెల నెల సహాయం చేస్తూ ఉండవు, ప్రతి ఒక్క మసీదుకు ఏ విధంగా సహాయం చేస్తూ ఉండవు, అదే విధంగా ఒకవేళ నీకు సమభావం అనేటువంటిది ఉంటే గీతా మందిరములు కట్టించి
ఆ గీతా మందిరాలకు నువ్వు కూడా సహాయం చేస్తే మంచిదే కదా. ఉమ్, ఈ విధంగా గీతా మందిరం అనేదే వాళ్ళకి తెలియదు అన్నమాట. మరి ఇక్కడ చూసుకుంటే ప్రజా నాయకులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ మన యొక్క మూల గ్రంథము హిందూ మత గ్రంథం పేరు ఏమి అనేది తెలియదు. ఇంకా వాళ్ళు ఏ విధంగా ధర్మరక్షణ చేయగలుగుతారు నాయన? అంటే మరి మీలాంటి సాధు సంధువులు ఎందుకని ఇన్ని రోజులు మేలుకోలేకపోయారు, ఎందుకని ఖండించలేకపోయారు అంటారు ఇక్కడ? మేము ఖండించలేకపోయినామంటే ప్రజానాయకులు మాకు బలము లేదన్నమాట. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళంతా ఇతర మతాల్లోకి చేరిపోవడము, హిందూ మతానికి బలం తగ్గిపోవడానికి కారణము. అంటే ప్రజానాయకులు దాన్ని పట్టించుకోకుండా ఉండేదానికి కారణం ఇంకా మేము ఏం మాట్లాడేదానికి వీలు లేకుండా పోయింది. అంటే ఇక్కడ మనం 1000 సంవత్సరాల చరిత్రలో చూసుకున్నా సరే సాధు సంధువులే ఎన్నో రకాలుగా హిందూయిజాన్ని కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు ఈ పొలిటికల్ నాయకులు ఏం చేయగలరు అంటారు? ఎందుకని అంత భయపడాల్సిన అవసరం ఏందంటారు ఇక్కడ? ఏమి భగవద్గీతను ఎవడైతే చదువుతాడో, భగవద్గీతను ఎవడైతే వింటాడో వాడు దేనికి భయపడని అవసరం లేదు. ధర్మాన్ని కాపాడడం కోసమే ముందుకు రావడం మంచిది. ఇప్పుడు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈ యొక్క ప్రజానాయకులు కానీ ఆ భగవద్గీతను క్షుణ్ణంగా చదివి దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని ఎప్పుడైతే తెలుసుకొనగలుగుతారో అప్పుడు ప్రజలకు వాళ్ళు ఒక న్యాయం అనేటువంటిది చేయగలుగుతారన్నమాట. అంటే ఇక్కడ మనం నేను ఏదైతే చూసుకుంటే ఆయన క్రతువులు నిర్వహించిన పద్ధతి, వ్యవహార శైలిని ఇంకా ఎందుకు ఆయన మార్పు రాలేదంటారు ఇక్కడ? ఆ మార్పు రాలేదంటే ఆ ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు యజ్ఞం పూర్తిగా తెలుసుకుంటే ఎందుకు ఈ యజ్ఞాలు నిర్ణయం చేసినారు, ఎందుకు ఋషులు ఈ విధంగా నిర్ణయం చేసింటే మనం ఈ విధంగా బలవంతంగా చేయాల్సి వస్తుంది అనే దాని గురించి మ్యాటర్ తెలియదు అన్నమాట అతనికి. ఇప్పుడు మన శరీరం ఏ విధంగా తయారైంది, మన శరీరానికి అన్నం ఏ విధంగా వస్తుంది, మనం ఏ ఆహారం తీసుకుంటే మన శరీరం నిలబడి ఉంది అనేది ఆ విషయం వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పాలంటారు? ఆ గవర్నమెంట్లో ఎవరైతే నాయకులు కానీ ఎవరైతే చేశారో వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి. ఇప్పుడైనా క్షమాపణ చేస్తే క్షమాపణ చెప్పుకుంటే మంచిది. లేని పక్షంలో ఏం చేయగలరు మీరు? లేని పక్షంలో ఆ భగవంతుడే శిక్షిస్తాడు నాయన. ఆ తప్పు చేసిన వానికి శిక్షను అనుభవించడం మన ధర్మం అన్నమాట. ఆ శిక్ష అనుభవిస్తే గానీ ఆ కర్మ వైదొలిగిపోతుంది. ఆ విధంగా పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చితం వేరొకటి లేదు అన్నారు పెద్దలు. అంటే ఇక్కడ కాబట్టి తన తప్పును తాను తెలుసుకొని మేము చేసిన తప్పునైనా దాన్ని క్షమించాలని కోరుకుంటే ఇప్పటికే ఆయన బుకాయిస్తున్న పరిస్థితే కదా. అట్లా బుకాయించడం మంచిది కాదు. తన తప్పును తాను తెలుసుకొని అయ్యా మేము చేసింది తెలుసో తెలియకో పొరపాటు చేసినాము, దీని తరఫున మాకు క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరుకుంటే ఇంకా మహా మంచిది. దైవ కరుణ కూడా వాళ్ళ మీద కలుగుతుంది. యజ్ఞం అనేది ఎందుకుగా నిర్ణయించినారు? ఈ భగవద్గీత అనేది ప్రతి ఒక్కరికి హిందూ ఒక మతానికే మూలమని కాదు, అన్ని మతములకు మూలం ఆ భగవద్గీత. అంటే మీరు ఆ మాట చెబుతున్నారు కానీ వాళ్ళు మరి ఎందుకని ఆచార వ్యవహారాలు ఇలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి అనే స్థాయి వ్యక్తి అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఇప్పుడు ఆయన మతాన్ని ఆచరించినప్పుడు పక్క మతాన్ని ఎందుకు ఇలా కించపరిచే విధంగా చేస్తున్నాడు అంటారు? అన్ని మతాలకు ఇది ఆశ్రయం ఇవ్వడానికి ఇది ఆశ్రయం కాదు కదా, ఇది భారతదేశం అని పేరు. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి ఆ ధనాన్ని తీసుకొని పోయి ఇతర మతాలకు సహాయం చేయడం మంచిది కాదు కదా. అంటే ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే ఆయన ఆచరించే వ్యవహారాలు ఆయనకు ఉండొచ్చు కాదంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పదే కించపరచడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది మంచిదే కాదు, దైవద్రోహము గురుద్రోహము అవుతుంది. కాబట్టి ఈ భరత భూమిలో పుట్టి ఈ భరత భూమిలో పెరిగి ఈ భరతమాత సొమ్ము మనం తింటూ మన శరీరాన్ని పెంచి పోషించుకుంటూ ఈ భరతమాతకు ద్రోహం చేయడం మహాపాపము. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు సక్రమంగా చేయవలనే కానీ, అది హృదయపూర్వకంగా చేయవలనే కానీ అట్లా ఇష్టము లేకుండా అట్లా తీర్థ ప్రసాదాలను పక్కకు బారవేయడము, ఆ లడ్డూల్లో కల్తీ చేయడము ఇవి మహాపాపహేతువైనటువంటి పనులు. కాబట్టి వీలైనంత వరకు తన తప్పును తాను తెలుసుకుని క్షమించవలసిందని ప్రార్థన చేస్తే ఆ భగవంతుని కరుణ కూడా వాళ్ళ మీద కలుగుతుంది. తన తప్పును తాను ఒప్పుకోవడం మంచిది. అంటే ప్రాయశ్చాతానికంటే మించిన పాపము వేరే లేదు అని అన్నారు. అంటే మరి ఇక్కడ ఆయన ఇప్పటికైనా క్షమాపణ కోరతారని మీరు భావిస్తున్నారా? అవకాశం తెలుసుకొని ఇప్పుడైనా కానీ తన తప్పును తాను తెలుసుకొని ప్రాయశ్చితం చేసుకుంటే మంచిది. పశ్చాత్తాపం అంటే తన తప్పును తాను తెలుసుకొని క్షమాపణ కోరడమే పశ్చాత్తాపము అంటారు. అటువంటి పశ్చాత్తాపము ఎవరైతే చేస్తారో వాళ్ళొక భగవంతుని కరుణ అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి పశ్చాత్తాపడడం మహా మంచిది. మనం చేసిన తప్పును మనము ఇప్పుడైనా తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడం మంచిది. ఇంతమంది కోట్లాది ప్రజలకు మనోభావాలను దెబ్బతీయడం మంచిది కాదు. ఎటువంటి కల్తీ, ఇప్పుడు నెయ్యి ఎక్కువ విలువైందని
తక్కువ ధరకు వస్తుందని చెప్పి ఆ కల్తీ యొక్క నూనెలు దాంట్లో కలపడం మహాపాపము. పాపహేతువైన పని చేయడం వల్ల శిక్షను అనుభవించవలసి వస్తుంది. అది దైవకరుణకు దూరమవుతారు. కాబట్టి అటువంటి దైవకరుణ మన మీద కలగాలంటే మన తప్పును మనం ఒప్పేసుకొని ఇంక నుంచి అటువంటి పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించల్లా. అది ధర్మము అని చెప్పి చెప్తారు నాయన.